మీరు చూపించిన పేపర్ ఒకటి, మీరు చెప్పింది ఒకటి, మీరు చదివిన కండిషన్స్ ఉదయ పథకానికి సంబంధించినవి. కానీ కేంద్ర మంత్రి రాసిన ఉత్తరం అని చెప్పి రెడీ చూపించిన తర్వాత కూడా చేసిన తప్పును ఒప్పుకునే సంస్కారం లేక మళ్ళీ అదే దబాయింపు ధోరణితో మళ్ళీ అదరగొడుతూ నేను అనలేదు, నేను మీటర్లు అనలేదు, రైతుల మీటర్లు అనలేదు, నీకే చదువు రాదు అని ఇష్టం వచ్చినట్టు ఎదురుదాడి చేసి నువ్వే పక్కదారి పట్టించినావు సభనని చెప్పి మాట్లాడి నేను స్మార్ట్ మీటర్లే అన్నా అని చెప్పి మళ్ళొక అబద్ధం ఆడాడు. మళ్ళీ ఒక అబద్ధం ఆడాడు ముఖ్యమంత్రి. ఆ తర్వాత మళ్ళీ హరీష్ రావు గారికి అవకాశం ఇవ్వకుండా సభను వాయిదా వేసి తప్పించకపోయారు. కానీ వాస్తవాలు మీ ముందు పెడతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి అబద్ధానికి వారు నిన్న తెచ్చిన పేపర్ ఇది, వారు స్వయంగా వారిచ్చిందే ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఇక్కడికి. అంటే వారు హైలైట్ చేసిందే నేను తెచ్చింది, అసెంబ్లీలో వారు మాకు పంపించింది. దీంట్లో ఇంత దుర్మార్గంగా ఒక వాక్యాన్ని వదిలేసి, ఒక పదాన్ని వదిలేసి మీకు చదివి వినిపిస్తా. ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్. మీరు ఒక్కసారి వీడియో చూడండి. దీంట్లో స్పష్టంగా అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అని రాసున్న వాక్యాన్ని మింగేసి కన్జ్యూమింగ్ అబవ్ 500 యూనిట్స్ అనే పదాన్ని చదివండి. మీకు అది కూడా వినిపిస్తా. జూన్ 30 తారీఖు లోపల, అంటే దాదాపు 6 నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర 100% మేము మీటర్లు బిగిస్తామన్నారు. అదేవిధంగా 500 యూనిట్లు కానీ 200 యూనిట్లు వాడుకునే వాళ్లకు 31 డిసెంబర్ 2018, అదేవిధంగా 31 డిసెంబర్ 2019, అంటే 100% గృహ వినియోగదారులకు, అదేవిధంగా వ్యవసాయపు డిస్ట్రిబ్యూషన్స్ ఉన్న దగ్గర మేము మీటర్లు పెడతామని ఒప్పందాలు చేసి సంతకాలు చేశారు అధ్యక్ష. ఈ కాకుండా ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్స్యూమర్స్ అబోవ్ 500 యూనిట్స్ మంత్ బై డిసెంబర్. ఇక్కడ చూసారు కదా మీరు, మళ్ళీ ఒకసారి వింటారా? ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్స్యూమర్స్ కాదు, కన్జ్యూమింగ్ అబోవ్ 500 అన్నాడు. మధ్యలో ఇది ఉంది, అదర్ దెన్ అగ్రికల్చర్ మీట్ కన్జ్యూమర్స్. దీన్ని కావాలని మింగేసి ఒక మామూలు పరీక్షలో పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో అని భయపడేవాడని కాపీ కొట్టేవాడు కూడా ఇంతకంటే దరిద్రంగా పనిచేయడు. ఒక ముఖ్యమంత్రి అయ్యండి సిగ్గు లేకుండా. అయితే ఇంకా దీంట్లో ఆ తర్వాత మా హరీష్ రావు గారికి చూపించారు. ఇది స్పష్టంగా అడిషనల్ బారోయింగ్ స్పేస్ ఆఫ్ 0.50% ఆఫ్ జిఎస్డిపి లింక్డ్ టు పర్ఫార్మెన్స్ ఇన్ పవర్ సెక్టార్. ఇదేంటిది? అది ఇంతకుముందు చూపించింది ఉదయ పథకానికి సంబంధించి, ఇది 2017లో వచ్చింది, ఇది 2021లో వచ్చింది. ఇది ఆర్డిఎస్ఎస్ అనే పథకానికి. దీంట్లో మనం చేరలే. ఈ ఆర్డిఎస్ఎస్లో చేరితే మీకు అనేక రకాల గ్రాంట్లు ఇస్తాం, మీకు ఆ % బారోయింగ్స్, అదనపు బారోయింగ్స్ కూడా అప్పులు తెచ్చుకోవడానికి కూడా పర్మిషన్ ఇస్తాం అని చెప్పి కేంద్రం ఎన్ని రకాల మనను అట్రాక్షన్స్ పెట్టినా, ఇబ్బందులు పెట్టినా దీనికి లొంగలేదు.